దేశవ్యాప్తంగా ఎంత ప్రభావం ఉంటుందో చెప్పలేం. దీంట్లో వాస్తవంగా చెప్పాలంటే నార్త్ ఇండియాలో బీజేపీకి ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ ఓట్లు ఎక్కువ, ఎస్సీ ఎస్టీ సీట్లు ఎక్కువ. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ రెండిట్లోనూ దీనికోసం ఓకే చేశారు. దీనివలన ప్రయోజనం ఎంత ఉంటుందో నష్టం కూడా ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ పోలరైజ్ అయ్యేసారు. అంటే దళిత ఓట్ బ్యాంక్ లో ఎక్కువ క్రిస్టియన్ కమ్యూనిటీ ఓట్ బ్యాంక్ కూడా మిక్స్ అయ్యి ఉంటది కాబట్టి అది ఖచ్చితంగా బీజేపీకి వ్యతిరేక ఓటు అనేది నిన్న మొన్నటి వరకు ఉండేది. అది ఎక్కువ ఉంటది, నార్త్ ఇండియాలో తక్కువ. నార్త్ ఇండియాలో దళిత సామాజిక వర్గం స్ట్రాంగ్ గానే ఉంటది. అది బీజేపీకి ఓట్లు వేస్తా వచ్చింది. హైయెస్ట్ ప్రజాప్రతినిధులు దేశవ్యాప్తంగా 75 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో ఎస్సీ సామాజిక వర్గం తరపున అత్యధికంగా ఎంపీలు ఎమ్మెల్యేలు అయింది బీజేపీ వాళ్ళే. అది గుర్తు. ఈ సోనియా దగ్గర నుంచి తీసుకోండి, మన్మోహన్ అప్పటి నుంచి తీసుకున్న అత్యధికంగా ఎంపీలు ఎమ్మెల్యేలు అయింది దీంట్లోనే, బీజేపీలోనే. అక్కడ కన్వర్టెడ్ ఈ కాన్సెప్ట్ ఏం లేదు కాబట్టి అక్కడ ఆ ఇష్యూస్ ఏం రావు. సౌత్ లో ఉంటది, సౌత్ లో ఉంటది కాదు. అది ఎంతవరకు ఉంటది అనేది సౌత్ లో ఇక్కడ బీజేపీకి తక్కువ కదా ఎస్సీ ఎస్టీ ఏరియాలో. ఇప్పుడు బీజేపీకి ఫెచ్చింగ్ అవుతుంది. అంటే ఇప్పుడు కూటమి కూడా ఉంది కాబట్టి ఆంధ్ర లాంటి ప్రాంతాలు అయితే ఫెచ్చింగ్ అవుతుంది. ఒకసారి తెలంగాణ వెళ్తే గతానికి ఇప్పటికీ కంపేర్ చేసుకుంటే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత లేదంటే ప్రస్తుతం సభ జరుగుతున్న తీరు ఇవన్నీ గమనించినప్పుడు ఒకవేళ కేసీఆర్ లేకపోవడం సభలో సభ జరుగుతున్న తీరుని చూడాలా, కేసీఆర్ ఉంటే సభ ఇలా జరుగుండేది కాదు అన్న తీరుని చూడాలా? నేనైతే రేవంత్కి హ్యాట్స్ ఆఫ్ చెప్తా. ప్రజాస్వామ్యబద్ధంగా సభ నడిపిస్తున్నాడు. ఎందుకు అంటే దాంట్లో తను మాట్లాడుతున్నాడు, ప్రతిదానికి వివరణిస్తున్నాడు, సమాధానం